నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వైసీపీ సోషల్ మీడియా సెలబ్రిటీ ముసుగులో నటి శ్రీరెడ్డి చేసిన విచ్చలవిడితనం ఎవరూ చేయలేదు. 5 ఏళ్ల జగన్ పాలనలో శ్రీరెడ్డి వీర విహారం చేసిందనే చెప్పాలి. బూతులు, మహిళలను కూడా చూడకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడిన శ్రీరెడ్డి ఇప్పుడు శుద్ధపూసగా మారిపోయింది. గతంలో సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్, హోంమంత్రి అనితకు క్షమాపణలు చెప్పింది శ్రీరెడ్డి. తాజాగా మరో క్షమాపణల నాటకం మొదలుపెట్టింది. తనను క్షమించాలంటూ ఎక్స్లో ట్వీట్ చేసింది. పనిలో పనిగా మంత్రి లోకేష్ వైఎస్ జగన్కు లేఖ కూడా రాసింది. లోకేష్ అన్నా అంటూ శ్రీరెడ్డి క్షమాపణ లేఖ రాసింది. భవిష్యత్తులో అసభ్యంగా మాట్లాడబోనని శ్రీరెడ్డి హామీ కూడా ఇచ్చింది. తన తప్పు తెలుసుకున్నానంటున్న శ్రీరెడ్డిని ఎంతవరకు నమ్మచ్చనేది ఈ లేఖ ద్వారా తేట తెల్లమైంది. మరోవైపు జగన్ కూడా లెటర్ రాసింది శ్రీరెడ్డి. తన వల్ల పార్టీకి నష్టం రాకూడదనే కారణంతో పార్టీని విడిచి వెళ్తున్నానంది. తన వ్యాఖ్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని జగన్ భారతికి క్షమాపణలు చెప్పింది శ్రీరెడ్డి. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. పార్టీ కోసమే అంతా చేశారని గతంలో శ్రీరెడ్డి లేఖలో పేర్కొంది. ఇప్పుడు పార్టీకి నష్టం కలగకూడదని బయటికి వెళ్ళడం ఏంటి? అసలు శ్రీరెడ్డి జగన్ భారతికి క్షమాపణలు చెప్పడం పైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కోసం ఆమె ఎంత హడావిడి చేసిందో, ఎన్ని బూతులు మాట్లాడిందో రాస్తే పుస్తకాలు సరిపోవు. తన పైన కేసులు నమోదవుతాయన్న భయంతోనే ఈ లేఖల డ్రామా మొదలుపెట్టిందంటున్నారు. పైగా తనకు 103 జ్వరం ఉందంటూ మరో నాటకం కూడా మొదలుపెట్టింది. నటి శ్రీరెడ్డి పైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గుడివాడలో మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత పైన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు. మంత్రి అనిత పైన అసభ్యకరంగా మాట్లాడినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శ్రీరెడ్డి పైన పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు విశాఖపట్నం 2 టౌన్ పిఎస్లో, కంచరపాలెం పిఎస్లో శ్రీరెడ్డి పైన ఫిర్యాదులు చేశారు. రాజమండ్రికి చెందిన టీడీపీ నేత మజ్జి పద్మావతి బొమ్మూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్తో పాటు హోంమంత్రి అనిత పరువుకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టారని ఫిర్యాదులో వివరించారు. అనంతపురంలోనూ టీడీపీ అధికార ప్రతినిధి తేజస్విని 4వ పట్టణం పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి పైన కంప్లైంట్ చేశారు. వరుసగా శ్రీరెడ్డి చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తూనే ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో సెలబ్రిటీలు తమ స్థాయిని మరిచి కామెంట్లు చేశారు. శ్రీరెడ్డితో పాటు నటుడు పోసాని పైన కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్ అండతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోలతో రెచ్చిపోయిన రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి పైన పలు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపైన పలు జిల్లాల్లో పోసాని పైన ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ నేతలు. గుంటూరు జిల్లా పట్టాభిపురం పిఎస్లో, అలాగే బాపట్ల టౌన్ పిఎస్లో, నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట పిఎస్లో, అలాగే అనంతపురం ఎస్పీకి కూడా పోసాని పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు, మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగు యువత, టీఎన్ఎస్ నాయకులైతే పోసాని మాటల వెనక జగన్ హస్తం ఉందంటున్నారు. అర్జెంటుగా విచారణ జరిపి పోసానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరుతున్నారు. అన్ని అంశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామంటున్నారు ఎస్పీ జగదీష్. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడు పైన పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బాబ్జీ కంప్లైంట్ ఇవ్వడంతో సెక్షన్ 192, 196, 111, 336, 340, 352, 353 కింద కేసులు నమోదు చేశారు. పోసాని కూడా 102 జ్వరం అంటూ ఫీవర్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. వీరిద్దరిని 108లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు నెటిజన్లు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 100కి రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.